హలో రాఘచంద్ర ఛానల్ అండి. ఈరోజు కార్న్తో మనము ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. దానికి కావాల్సిన వస్తువులు చూడండి. కార్న్స్ ఇంకా ఉన్న దండి కూడా వేసుకోవచ్చు. నాకు బియ్యానికి తగినట్టు వేసుకున్నాను. క్యారెట్, క్యాబేజీ, కొత్తిమీర, ఉల్లిగడ్డ, టమోటా, పచ్చిమిరపకాయలు, పన్నీరు కొద్దిగా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారా, ఇవి వాటికి కావాల్సిన అన్నము చక్కగా ఉడకబెట్టుకొని వార్చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా తరిగి పెట్టేసుకోవాలి. తరిగి పెట్టేసేలోగా ఈలోగా ఉండేదా పొయ్యి మీద ఈ మూకుడు పెట్టేసానా, కట్ చేసుకునేలోగా ఆ మూకుడు వేడెక్కుతుంది. ఓకే, ఉల్లిగడ్డలు సన్నగా పొడుగ్గా తరుక్కోవాలండి, చిన్నగా సన్నగా కాదు. చూడండి, అట్లా సన్నగా ఎర్రగడ్డలు సన్నగా తరుక్కోవాలి. కూరగాయలన్నీ కూడా పొడుగ్గా సన్నగానే తరగాలండి. ఈ టమోటా కూడా ముచ్చికి తీసేసి సన్నగా పొడుగ్గానే తరుక్కోవాలన్నమాట. ప్రతిదీ కూడా అలాగే తరిగేసుకోవాలి. ఇవి మా అమ్మాయి వాళ్ళు, మా మనవరాళ్ళు ఉండేదా, నాన్నమ్మ స్పెషల్ ఏదైనా చేయి నాన్నమ్మ అన్నారు. సరే, మా కోడలు అయితే ఈరోజు నైట్ కదా అత్తమ్మ, రైసు కార్న్ రైస్ చేద్దామా, కార్న్ ఫ్రైడ్ రైస్ అనేది. ఓకే చేద్దాం పదమ్మా అనేసి మొదలు పెట్టామండి. అంటే పిల్లలకి ఏమంటే అప్పుడప్పుడు వెరైటీలు కావాలండి. ఇంకా అందున ఈ హాలిడేస్ ఇంట్లోనే ఉంటారు కదా, కొన్ని రకాల స్నాక్స్లు, ఒకరోజు ఉన్న ఐటమ్ ఇంకొక ఐటమ్, అట్లా ఒకరోజు ఒకటి అట్లా చేస్తే బాగా ఇష్టంగా తింటారండి. లేకుంటే తిననని మొండికేస్తారు. ఈ విధంగా క్యాబేజీ సన్నగా తరుక్కున్నాక చేపర్ ఉంటేను మీ దగ్గర ఈ మామూలుగా ఈ క్యారెట్ని అట్లా సన్నగా తురిమినట్లు పొడుగ్గా తీసుకోండి. లేకుంటే మరి కత్తితోనే సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకోండి. అట్లా సన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట. చేపర్ లేకుంటే అలా చేసుకోండి, ఇబ్బందిలే. ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత ఆ మూకుడు పెట్టేసినానండి పొయ్యి మీద. ఈ మూకట్లో నూనె పోసేసుకోవాలి. ఒక 3-4 స్పూన్ల నూనె పోయాలన్నమాట. ఒక 3-4 స్పూన్లు నూనె పోసిన తర్వాత ఈ మూకుడు కొంచెం ముందే పెట్టాను, ఎందుకంటే అది కొంచెం లేటుగా హీట్ ఎక్కుతాయి అన్నమాట. సరే, తర్వాత సోంపు, సాజీరా, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకుంటాం కదా, అవి వేసేసుకొని ఒక బిర్యానీ ఆకుంటే అది కూడా సన్నగా తుంచి వేసేసినామండి. పెద్దగా వేస్తే తొందరగా ఏగదని అట్లా సన్నగా తుంచేసేసినాను. వేసిన తర్వాత అది కాలిన వెంటనే ఇలా ఉల్లిగడ్డలు, అలాగే ఇంకా మనం తరిగి పెట్టుకున్న కూరగాయలు ఒక్కొక్కటి అట్లా వేసేసుకోవాలండి. ఇది ఫుల్ బాయిల్ కాకూడదండి, కూరగాయలు అవి హాఫ్ బాయిలే కావాలి, సగం వరకే ఉడికించుకోవాలన్నమాట. ఫుల్గా ఉడికిందనుకో కూరలాగా అయిపోతుంది, ఫ్రైడ్ రైస్కి బాగుండదు. కాబట్టి మనం కొంచెం హాఫ్ బాయిల్ లాగా చేసేసుకోవాలి. అన్నీ సన్నగా పొడుగ్గా దరుక్కున్నాం కదా, ఇవి చూడటానికి లుక్ బాగుంటుంది. సన్నగా ఉంటే తొందరగా మగ్గుతుందండి, ఇబ్బంది ఏం లేదు. అన్నీ అట్లా వేసేసామా, ఇంకా బాగా కలబెట్టేసుకోవాలి. కలబెట్టేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, పసుపు వేసేసుకొని కలబెట్టేసుకోవాలి. ఈ మూకుడు విశాలంగా బాగుందండి. విశాలంగా ఉండడం వల్ల ఈ రైసు నేను 1 కేజీ బిర్యానీ పట్టేట్టు తీసుకున్నాను. దీంట్లో 2 కేజీల చేపల పులుసు పెట్టచ్చు, 1 కేజీ బిర్యానీ అన్నం కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు 1/2 కేజీ బియ్యమే అన్నమాట దీనికి చేస్తున్నాను నేను. ఈ ఫ్రైడ్ రైస్కి అందరికి తలా కొద్ది కావాలి కదా. ఇంకా ఇవి కార్న్స్ వేసేయాలి. కార్న్ ఏమంటేనండి తొందరగా ఉడికిపోతాయి కదా, తొందరగానే చక్కగా ఉడికిపోతాయి. అందుకు అదే నాటు వేయాలనుకోండి, అది ఉడకం, అది పక్కన ఉడకబెట్టి వేసుకోవాల్సి వస్తుంది. ఇది హైబ్రిడ్ కాబట్టి, స్వీట్ కార్న్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. కొంచెము పసుపు వేసేసుకున్నామా, తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అలా కలిపెట్టేసుకోవాలి.
కొంచెం పైకి కిందికి అంతేసినాక చక్కగా మూత పెట్టేయాలి. ఎక్కువసేపు ఉండకూడదండి. 5-10 నిమిషాల మధ్య హాఫ్ బాయిల్ అవుతుంది. ఎక్కువసేపు ఉంటే కూరలాగా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత వాటిలో మనం కావాల్సిన ధనియాల పొడి, కొద్దిగా ఒక మిరప్పొడి. అంటే ఈ కారం అనేది మన ఇష్టం. ఇది కొంచెం బిర్యానీ మసాలా పొడి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అది ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ వేసి ఒకసారి పైకి కిందికి చక్కగా కలిపెట్టేయాలి. కలిపెట్టిన తర్వాత మన దగ్గర సాసులు ఉన్నాయనుకోండి వేయచ్చు, లేకున్నా ఇబ్బంది ఏం లేదు. ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను నేను. ఈ సాసులండి రెడ్ చిల్లీ సాసు, అలాగే గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాస్. ఈ సాసులన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నానండి. సాసులు లేదని బాధపడాల్సిన పని లేదు. ఉంటే వేసుకోండి, లేకుంటే మానేయండి, ఇబ్బంది లేదు. ఒక నిమ్మకాయ ఉప్పు ఉంటే కూడా పిండేసుకోవచ్చు, బాగుంటుంది. వెనిగర్ బదులు ఒక నిమ్మకాయ ఉప్పు పిండుకున్నా బాగుంటుంది. ఇలా కలబెట్టిన తర్వాత ముందే ఉడకబెట్టి ఆరబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ను వేసుకోవాలి. ఇది పన్నీర్ అండి, మేమే ఇంట్లో తయారు చేసింది. కొద్దిగా పాలు చెడగొట్టి పన్నీర్ తయారు చేస్తామన్నమాట. తెప్పించింది కాదు, ఇంట్లో తయారు చేసిన పన్నీర్ ముక్కలవి. అవి కూడా వేసి నెమ్మదిగా చితగకుండా వేయించాలి. గబగబా వేయించితే ఆ ముక్కలు చిరిగిపోతాయి. ఇప్పుడు రైస్ అంతా అలా వేసేసుకోవాలి. ఉడకబెట్టి అన్నం వంచి ఆరబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని వేసేయాలి. వేసిన తర్వాత చక్కగా నెమ్మదిగా కిందికి పైకి కలబెట్టాలి. నీట్గా అన్నం అంతా కలిసేలాగా కలబెట్టాలి. ఉప్పు కారాలు అనేదండి కొందరు బాగా ఘాటుగా తింటారు, కొందరు సప్పగా తింటారు. వారి వారి అభిరుచి ప్రకారం అవి వేసుకోండి. దానికి ఇంత అంటూ కొలత లేదు. ఇంకా ఇది చేస్తూ ఉంటే గుమగుమ వాసన, మసాలా వాసన చక్కగా. అంతే, మా పిల్లలు ఏం చేస్తున్నారు, చికెనా మటనా అంటూ వస్తున్నారు. ఏది కాదులేమా పెడతాను పట్టు అని చెప్పేసి మాకు రుచి చూడమనేసి కొద్దిగా టేస్ట్ చూద్దామనేసి తీసుకున్నా. బాగా వేడిగా ఉంది, కాలిపోతుందండి బాబు అని ఊపుకొని తినాలన్నమాట. వేడిగా ఉంది బాగా. కానీ కొన్ని వేడిగా తింటేనే రుచిగా ఉంటుంది కదా. ఇంకా మా పిల్లలు పెడితే చూడండి ఎంత హ్యాపీగా ఉండారో. ఇది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.